హలో లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు డోనట్స్ రెసిపీ చూద్దాము. ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కానీ మీరు క్లిక్ చేశారనుకో నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. డోనట్స్ తయారు చేయడం కోసం మనం ముందుగా ఒక బౌల్లో ఎగ్ని వేసుకోవాలి. ఎగ్ వద్దనుకుంటే మీరు పాలు మాత్రమే పోసుకోవచ్చు. దాంట్లో ఎగ్లో గోరువెచ్చని పాలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు యాక్టివ్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ అయితే కూడా బాగుండదు. లైట్గా ఉంటేనే బాగుంటుంది స్వీట్ దీనికి. సో దీన్నంతా బాగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల మైదా తీసుకోవాలి. గోధుమ పిండికి బదులు మైదా తీసుకుంటేనే బాగుంటుంది, మీకు డోనట్స్ కూడా బాగా వస్తాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాక ఈ మిశ్రమంలో మనం కొద్దిగా వెన్న కూడా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఇవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వెన్న ఉంటుంది. అది అంటే నేను ఆ క్యూబ్ని కట్ చేసి వేసేసాను, అది క్వాంటిటీ అంత ఉందని చెప్తున్నాను. సో వెన్న వేసిన తర్వాత బాగా కలపాలి. వెన్న నేను ఫ్రిడ్జ్లోంచి తీసిందే అలానే వేసాను, కరగబెట్టి వేయలేదు. సో అంతా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే ఆ వెన్న కరిగిపోతుంది. సో మొత్తం ముద్దని చపాతీ పిండిలాగా చేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా కాస్త పాలు ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం మైదా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో నేను చూడండి చపాతీ పిండిలా కలిపేశాను. కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టాలి. సో గంట తర్వాత పిండి ఏమవుతుందంటే బాగా పొంగుతుందన్నమాట. చూడండి పిండి పొంగింది. దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని చపాతీలా ఒత్తుకోవాలన్నమాట. ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు చపాతీ రుద్దే పీటను తీసుకున్నాను. నేను తీసుకొని దీనిపైన కాస్త మైదా పిండిని చల్లుకొని ఇప్పుడు ఒక పెద్ద ముద్ద తీసుకోవాలన్నమాట. అంటే మనం చపాతీ చేసే చిన్న రౌండ్ కాకుండా కొంచెం మందంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం రుద్దుకునే చపాతీ కాస్త మందంగా ఉండాలి. డోనట్స్ బాగా ఉబ్బాలి కదా. సో మరి పల్చగా చేస్తే అంతగా ఉబ్బవు. సో ఇలా మందంగా రుద్దుకున్న తర్వాత ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న గ్లాస్ లేదా మూత ఏదైనా ఉంటే తీసుకొని దాంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు కుకీస్ కట్టర్ ఉన్నా ఓకే. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న మూత లాంటిది తీసుకొని మధ్యలో కూడా కట్ చేయాలన్నమాట. ఎందుకంటే డోనట్స్కి మధ్యలో కూడా ఇలా ఉంటుంది కదా. సో అది తీసేయాలన్నమాట. తీసేసి చూసారు కదా ఈ షేప్లో వస్తాయి ఇవి రౌండ్గా, మధ్యలో హోల్ వచ్చినట్టు. అంటే మనం వడలు ఎలా వేసుకుంటామో ఆ షేప్లో ఉంటాయి. సో ఇవన్నీ తయారు చేసిన తర్వాత అన్నింటినీ మనం ఒక ప్లేట్లో తీసుకొని వాటిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఎందుకంటే ఈ రుద్దిన పిండి కూడా ఉబ్బుతుందనమాట కాస్త. ఆ ఉబ్బిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను చూడండి మూత పెట్టి పక్కన పెట్టేశాను. సో దీనిపైన మనం చాక్లెట్ కోటింగ్ వేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఇప్పుడు చాక్లెట్ సిరప్ తయారు చేస్తున్నాను. ఇది నేను గ్రైండ్ చేసిన షుగర్ అనమాట. షుగర్ని తీసుకొని దాంట్లో కోకో పౌడర్ వేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఏం లేదు, మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు. సో షుగర్ పైన మనం కోకో పౌడర్ వేసిన తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసుకోండి. పాలు పోసుకున్నాక దాన్ని బాగా కలుపుకుంటే చూడండి ఇలా వస్తుంది మీకు చాక్లెట్ సిరప్. సో ఈ సిరప్లో మనం డిప్ చేసుకోవడమే డోనట్స్ని. సో సిరప్ అయితే రెడీ అయిపోయింది మనకు. దానిపైన మనం టాపింగ్ చేయడానికి ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి, టూటీ ఫ్రూటీ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసా. ఫస్ట్ ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టేసి తర్వాత టూటీ ఫ్రూటీ వేసి కొద్దిగా లైట్గా మిక్సీ పట్టాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు 15 నిమిషాల తర్వాత డోనట్స్ వేసేసుకున్నాం. దాంట్లో వేసేసి మీరు ఎక్కువసేపు ఉంచారనుకో మాడిపోతాయి అవి. ఎక్కువసేపు ఉంచకుండా అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ ఉండండి, ఎక్కువ మాడకూడదు. సో సిమ్లో పెట్టుకొని చేయండి. బాగా ఆయిల్ కాగాక సిమ్లో పెట్టుకొని వీటిని వేసి వేయించుకోండి. సో చూడండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఎత్తేయండి. కొద్దిసేపు లేట్ అయినా అలా మాడిపోతాయి, జాగ్రత్తగా ఉండండి. సో అన్నీ రెడీ అయిపోయాయి డోనట్స్. సో వీటిని ఆ చాక్లెట్లో డిప్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూడండి సిరప్ రెడీ అయింది కదా, దాంట్లో డిప్ చేశాను. ఒక పక్క డిప్ చేసి ఇప్పుడు నేను చేశాను కదా టూటీ ఫ్రూటీది మిక్చరు, అదంతా పైన టాపింగ్ చేశాను. సో ఎంతో రుచికరమైన డోనట్స్ రెడీ. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు వీటిని. సో దీంట్లో నేను స్ట్రాబెర్రీతో కూడా వేశాను. స్ట్రాబెర్రీ సిరప్ ఉంటుంది కదా, దాన్ని తీసి దానిపైన అలా టాపింగ్ చేశాను. సో మనం ఏదైనా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.